నల్గొండ జిల్లా బక్కమంతులపాడులో ఉధృత పరిస్థితుల్లో చోటు చేసుకున్న యువతి మల్లీశ్వరి హైదరాబాద్లో మృతి చెందింది. మల్లీశ్వరి నిమ్స్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. కాగా యువకుడు జానారెడ్డితో 7 ఏళ్లుగా ప్రేమలో ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు జాన్రెడ్డి. ఇక జాన్రెడ్డి పెళ్లి చేసుకోవడంతో మల్లీశ్వరి మనస్తాపం చెంది మృతి చెందిందా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. జాన్రెడ్డి ఇంటి ఎదుట మల్లీశ్వరి మృతదేహంతో బాధితులు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైటిక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. పుల్లారావు, అసలు నల్గొండ జిల్లా బక్కమంతులపాడు ఉధృత పరిస్థితుల్లో యువతి మల్లీశ్వరి మృతి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పుల్లారావు? ప్రేమించిన యువకుడు తనను మోసం చేసేసి మరో యూత్తో పెళ్లి చేసుకోవడానికి జీవించుకోలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకునే ఘటన హైదరాబాద్ సరూనగర్ చోటు చేసుకుంది. అయితే నల్గొండ జిల్లా బిట్రోల్ మండలం బక్కమంతులపాడుకు సంబంధించిన మల్లీశ్వరి, అదేవిధంగా ఇదే గ్రామానికి సంబంధించినటువంటి జాన్రెడ్డి గత 7 ఏళ్లుగా కూడా ప్రేమించుకున్న పరిస్థితి అనుకోవచ్చు. సో వీళ్ళు గత 7 ఏళ్లుగా ప్రేమలో ఉన్న తప్పనిసరిగా తనను పెళ్లి చేసుకుంటారని చెప్పి జాన్రెడ్డి మొదటి నుంచి కూడా మల్లీశ్వరికి చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. మల్లీశ్వరి హైదరాబాద్ లో ఒక సరూనగర్ లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో ఉంటూ తను నిమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తుంది. అదేవిధంగా జాన్రెడ్డి కూడా అక్కడే ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఇద్దరు కూడా గ్రామానికి సంబంధించిన వారు, కాకపోతే ఇద్దరికి సంబంధించిన కులాలు మాత్రం వేరే ఉండటం జరిగింది. కాకపోతే మొదటి కూడా జాన్రెడ్డి ఒకటే చెప్తున్నారు, మల్లీశ్వరి 7 సంవత్సరాలుగా ప్రేమిస్తూ తప్పనిసరిగా నిన్నే పెళ్లి చేసుకుని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు సార్, వాళ్ళు ఒప్పించారు చేసుకుంటారని చెప్పేసి నమ్మిస్తూ ఇప్పటి వరకు వచ్చిన పరిస్థితి. కాకపోతే ఇటీవల కాలంలో మల్లీశ్వరికి సంబంధించి అతను ఫోన్ బ్లాక్ లిస్ట్ పెట్టడము, మల్లీశ్వరి ఫోన్ చేసిన కలవాలని చూసినా కూడా కలవకుండా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ 15 రోజులుగా కూడా జాన్రెడ్డి కొనసాగుతున్న సందర్భం అయితే ఉంది. కాకపోతే 15 రోజుల క్రితమే జాన్రెడ్డి మరో యూత్తో ఇక్కడ నల్గొండలో ఉన్నటువంటి చెరువు గట్టు వద్ద అతను గుర్తు చెప్పకుండా పెళ్లి చేసుకున్నట్టు కూడా మల్లీశ్వరి గుర్తు పరిస్థితి. అయితే ఈ విషయం సంబంధించి నిన్న జాన్రెడ్డి తమ్ముడు తన యొక్క స్టేటస్ లో సంబంధించినటువంటి ఫోటోను పెట్టే వరకు అప్పుడు ఈ యొక్క విషయాన్ని మల్లీశ్వరి గుర్తించిన పరిస్థితి. అంటే జాన్రెడ్డి తనకు తెలియకుండా మన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పి భావం చేసి ఇక ఆ విషయాన్ని తట్టుకోలేక తను ఒక పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని సరూనగర్ లో మంచి పరిస్థితి. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మల్లీశ్వరి తల్లిదండ్రులు ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. సరూనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. సరూనగర్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా జాన్రెడ్డి అదేవిధంగా అతని కుటుంబం కేసు నమోదు చేసిన ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆ యొక్క మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామైనటువంటి బక్కమంతులపాడు చేరుకున్నారు. బక్కమంతులపాడు చేరుకుని ఆ యొక్క జాన్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. జాన్రెడ్డి ఇంట్లో మాత్రం ఎవరు లేనటువంటి పరిస్థితి. జాన్రెడ్డి కుటుంబీకులందరూ కూడా పరారైనటువంటి పరిస్థితి ఉంది. మల్లీశ్వరి మృతదేహాన్ని తీసుకొచ్చేసి జాన్రెడ్డి ఇంటి ముందు చూసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కష్టపడిన ఆ యొక్క ప్రదేశానికి చేరుకుని మల్లీశ్వరి కుటుంబీకులకు బంధువులకు నచ్చి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే జాన్రెడ్డిని ధర్నా ధ్వనించాలని చెప్పేసి కూడా మల్లీశ్వరి కుటుంబీకులు అదేవిధంగా బంధువులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.